అందరికీ నమస్కారం అండి. వనభోజన మహత్యాన్ని వివరిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. 12 మాసాల్లో కార్తీకంతో సమానమైన మాసం లేదని స్కాంద పురాణం చెబుతోంది. మానవుల శారీరక మానసిక ఆరోగ్యానికి, దాన ధర్మాలకు, పరోపకారానికి, సామాజిక అనుబంధానికి కేంద్రమైన మాసం ఇది. ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ఆప్యాయతలను పంచుకునే అపురూప సందర్భం వనభోజనం. దాత్రిదేవిగా అభివర్ణించే ఉసిరి చెట్టు నీడలో కార్తీక మాసంలో వనభోజనం చేయడం వనసీమల పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తుంది. మనకి ప్రాణవాయువునిచ్చి జీవన ఊపిరులు అందిస్తున్నవి వృక్షాలు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రకృతి హితం కోసమే ఆవిర్భవించిన వృక్షాల సమక్షంలో సేదతీరడం అనేది ఓ ప్రశస్తమైనటువంటి ప్రక్రియ. వనభోజనం, దీని పరమార్థం ఐకమత్య భావన, సమైక్యతా సందేశం. ఈ రోజుల్లో నవనాగరికత చాటున ప్రతిదీ అతిగాను అర్ధరహితంగాను మారిపోతూ నేటి తరానికి పరమార్థం లేని విధి విధానాలను పరిచయం చేస్తూ విజ్ఞానం, ఆధ్యాత్మికత లేని వికారాలను, ఆర్భాటాలను పులుముకుంటున్నాం. మనసులన్నీ ఒక్కటిగా అరమరికలు లేని పలకరింపులతో ప్రకృతితో మమేకమై సంబరంగా జరుపుకునే మహత్తరమైనటువంటిది వనభోజనం. కాలగమనంలో కులాలకు, వర్గాలకు ఇది పరిమితమవుతోంది. వనభోజనాలనేవి సామాజిక సమ్మేళనానికి ఉపయుక్తమవుతాయి. వనభోజనం ఆకుపచ్చని నేస్తాలతో హాయిగా మనమంతా జరుపుకుంటామని ఆశిస్తూ ఓ చిరు కవనంతో మీ ముందుకు వచ్చాను. మీ సాలూరు సంతోషి. శీర్షిక: ఆహా వనభోజనం. పండుగలు హైందవ ధర్మానికి తోరణాలు. ఆధ్యాత్మిక ఆనంద ఆరోగ్య సంపదనందించు పరమార్థాలు. మంచు కమ్మిన జగతిని దివ్య జ్యోతులతో ఉత్తేజపరిచే కార్తీకం మాసమంతా విశిష్టతతో నిండిన పర్వం. ముక్తికే కాదు, సమైక్యతకు తార్కాణం. పచ్చని ప్రకృతితో మమేకమైన వనభోజనం. మనసులన్నీ హాయిగా ఒక్క చోట చేరి సందడితో చేయి కలిపి ఆరోగ్యమైన గాలి పీల్చి ముచ్చటనే నేలను దింపి వనమంతా ఆకుపరచి ఏ భేదాలు అంటని స్వచ్ఛమైన సహపంక్తి భోజనమే ఆహా వనభోజనం. నాగరికత ఎక్కువైన ఈ స్మార్ట్ లోకం సాంప్రదాయానికి చేదస్తం అని పేరు పెట్టి నచ్చినట్టుగా మలుచుకొని ఆనందానికి సంకేతమైన పచ్చదనానికే కులాన్ని అంటించి డాబు డంబికాలతో గజిబిజిగా సార్థకత లేని ప్లాస్టిక్ ఆకుల్లో వనభోజనం కాస్త కులభోజనంగా చేస్తుంది.